ఆంధ్రప్రభ విలేకరి పూల మోహన్పై దాడి. తేజశ్రీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వివరాలకు వెళ్తే, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం అయ్యాకను వీధిలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రభ విలేకరి పూల మోహన్పై తన నివాసం వద్ద కొంతమంది వ్యక్తులు అకారణంగా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ క్రికెట్ బ్యాట్ మరియు కర్రలతో దాడి చేసి రక్తగాయాలు పాలు చేశారని పూల మోహన్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తనపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటే మాట్లాడారు. రూమ్లో ఉండేది, నేను కింద ఇంట్లో ఉంది. అసలు మాట్లాడను ఎందుకమ్మా వాళ్ళు చిన్న విషయాలకి ఇంత చేస్తారు. మొదటి నుంచి కూడా మన ఇంటి మిద్ది పైన ఆమె వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసులు సుగుణాలో పనిచేస్తారు. ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఆ పేరు శశి. వాళ్ళ అబ్బాయి వాడు రూపేష్ మెస్సి వాడు ఏదో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. మన సైకిల్ మా అబ్బాయిది టైర్ ఏదో కోసినట్టుగా ఉండాలి. అది వాడు వచ్చి తెల్లారి చెప్పారు, ఈ మరి మన టైర్ అంతా వాడు కోసినట్టు అంటే ఏడ పోయేస్తే పోతే మళ్ళీ వదలరా మన మీద దాన్ని రిపేర్ చేసుకుందాము, 1000-2000 ఖర్చు అయ్యేట్టుగా ఉంది, సరే ఏం చేద్దాము అంటే సరే మేము ఇంట్లో ఏదో మనం గట్టిగా అరుచుకుంటామంటే బాగానే అరుస్తుంది. నువ్వు ఎందుకు రా, దాని గురించి వదిలేరా, మనం పదరా ట్యూషన్ టైం అవుతుంది అంటా ఉంటే ఆమె కొడుకునేమో తిట్టేసినామని చెప్పి ఆమె ఆటకంటే ఏమంటే బండ తిట్టుకుంటా ఉంది. ఎందుకమ్మా అమ్మ తిట్టుకుంటారు, చిన్న చిన్న విషయాలకంతా కూడా మా రాధాంతం చేస్తాము అది దానికి వాళ్ళ మొగన్ని పిలుచుకోరమని చెప్పి వాడు పిలుచుకొని వస్తూ ఏంటంటే ఇలా కట్టెత్తుకొచ్చినాడు. ఏందిరా కొట్టేదానికి ఎత్తుకొస్తాడగా, చిన్న విషయాన్ని దీనికి పోయి ఎంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది మాట్లాడిందనుకో. మా ఆవిడని బ్యాటు, మా పిల్లోడు బ్యాట్ కింద ఉంటే దాన్ని ఎత్తుకొని పోయినాడు. వాడు ఎత్తుకొని పోయి ఆ కట్టుతోనూ బ్యాట్తోనూ నన్ను, నా భర్తని, నా భార్యని, తర్వాత మా అబ్బాయిని కొట్టేదానికి వస్తే నేను చెయ్యి అడ్డు పెట్టినాను. చెయ్యి అడ్డు పెడితే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వెనకాల చాలా బ్లడ్ ఎక్కువ పోయింది. ఇప్పుడు కూడా వేసినారు. అంతా కూడా ఎవరు కొట్టింది? ఎవరు? శ్రీనివాసులు. ఏం చేస్తాడు అతను? అతను సుగుణాలు తెలిసిన పనిచేస్తాడు.